మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు ఆయన్ని స్తుతిస్తున్నాను. మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకుని ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి మనసారా ప్రభువుని మనం ఆరాధించుకుంటూ ఆయన్ని గణపరుచుకుందాం. సజీవులే కదా నన్ను స్తుతిస్తారని ప్రభు చెప్తూ వచ్చాడు. ఎరుకో కోటగోడలు కోల్చగలిగిన దైవశక్తి, స్తుతి, ఆరాధన. దేవుని సందులో పౌలు శీలలు మధ్యరాత్రి వేళ దేవుని పాటలతో స్తుతించినప్పుడు ఒక బలమైన కార్యాన్ని ప్రభు చేసినట్లు నీ జీవితంలో ఉన్న ఎరుకో లాంటి సమస్యలు, నీ కట్టుగా ఉన్న చెరసాలంటి శోధనలు దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపించగలిగిన స్తుతి, ఆరాధన. అందరూ మనసారా ప్రభువానికి స్తోత్రమని దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించు చున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించు చున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించు చున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించు చున్నది. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును గణపరచుదాం. యేసయ్యా నీకు స్తోత్రం. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది.
పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వర్షపు చల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు చల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే
జీవించాలని ఆసనన్నిల బ్రతికించు చున్నది నా ప్రాణేశ్వరా. యేసయ్యా నా సర్వస్వమా, యేసయ్యా నా ప్రాణేశ్వరా, యేసయ్యా నా సర్వస్వమా, యేసయ్యా నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని నింపుతూ ఉన్నాడు. గిన్నె నిండి పొర్లిపోయి అభిషేకంతో నింపుతున్నాడు. అగ్ని జ్వాలల వంటి ఆత్మ శక్తి అనుగ్రహించగలని అన్య భాషలతో స్తుతించుచు చప్పట్లు కొడుతూ దేవుని నామమును గణపరచుతూ కృప పొందుకో యేసు నామములో. ఆ తండ్రి ఒక్కొక్కరిని నీలో చిగురింపచేయండి, నీలో పుష్పింపచేయండి. నీ రాకడ కొరకు నీతోనే జీవించే భాగ్యం ఇవ్వండి నాయన, నీ కొరకే జీవించే భాగ్యం ఇవ్వండి నాయన. కృప పొందుకో నాయన, అభిషేకముతో నింపు తండ్రి. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిలా బ్రతికించు చున్నది. ఆకాశమందున్న దేవుని వైపు రెండు చేతులు చాపి నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీరాకడకై నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా 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 ఎప్పుడో నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం. ప్రభు వాక్కు కోసం ఎదురు చూస్తూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఆయన మాటల మకరందాన్ని వినే ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. ఈరోజు అనేకులు దేవుడు తన వాక్కు చేత దర్శించబోతున్నాడు. ప్రభా వినబుద్ధి పుట్టించినట్లుగా నీ వాక్కు నాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు అని మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీ కృప చూపించి నాయన ఈ రీతిగా ప్రభువా మనసారి నిన్ను ఆరాధించుకుని భాగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో మేము చేసుకున్న ప్రతి విన్నపాన్ని మీరు ఆలకిస్తున్నందుకే స్తోత్రం అయ్యా. అయ్యా ఈ యొక్క ప్రభువా తండ్రి ప్రత్యేకమైన రీతిగా నిన్ను ఆరాధించుకున్నట్టుకు ప్రభువా మీరు సహాయం చేయించి వచ్చున్నారు. మీ వాక్యం వినే శ్రేష్టమైన సమయంలో మా తండ్రి మీ సేవకులను బలపరిచి మీరు అభిషేకించుకుని మీ పక్షము నిలబెట్టుకుని అయ్యా మీ మాటలన్నీ ప్రభువా మా ఇక్కడ తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మీ వాక్కు మాకు వెల్లడైన తోడనే మా హృదయంలో వెలుగు కలుగునట్లుగా ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీ వాక్యపు వెలుగులో మా విధేయతలు మా లోపములన్నీ సరిచేసుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని వినిచిన ప్రతి ఒక్కరికి కూడా గొప్ప ఉజ్జీవం ఆశీర్వాదం కలిగినట్లుగా వారి జీవితాల్లో ఒక గొప్ప మార్పు రక్షణానందం కలిగినట్లుగా చేయండి ప్రభువా. అయ్యా వినిచిన మా హృదయాలు కూడా మీరు తెరవండి. ఆ వాక్యం ప్రభువా ఫలభరితంగా మారుటకు సహాయం చేయండి. మీరే మీ సేవకులను బలపరిచి వాడుకుని మహిమనందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపలో మన పరిచర్యను అంతటినీ కాపాడుతూ ఉన్నాడు. తన నిత్య రాజ్యం కొరకు మనలందరినీ సిద్ధపరచాలని, ఈ కష్ట సమయాల్లో ప్రతికూలమైన ఇబ్బందుల్లో కూడా దేవుడు కృప మనందరికీ తోడై ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు మనం గూగుల్ మీట్ యాప్ ద్వారా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ప్రార్థనలు అంగీకరించేవాడు, ఆలకించేవాడు, అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేయటానికి సమర్థుడు. అతి త్వరలోనే ఈ వైరస్ ప్రభావం అంతా తొలగించి మనమందరం సంఘంగా కూడి ఆరాధించుకునే భాగ్యం దేవుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచన భాగాన్ని చదువుకుందాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రీకుములనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చదవబడిన వాక్య భాగంలో దైవజనుడైన పౌలు ఒక అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు. తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారే మృతి పొందిరి అనే అద్భుతమైన మాట దైవజనుడైన పౌలు హెబ్రీ సంఘానికి తెలియచేసిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు నేను ప్రత్యేకించి ఈ ఆదివారం ఆరాధనలో పరదేశులు యాత్రికులు అనే సందేశాన్ని మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. వారు భూమి మీద ఉన్నంత కాలం వారు ఏమనుకున్నారంటే మేము పరదేశులము యాత్రికులమై ఉన్నామని వారు విశ్వాసము గలవారే ఉన్నట్లుగా, మృతి పొందినట్లుగా
ఆశ్చర్యకరమైన మాటలు దైవజనుడైన పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క సమయంలో మీరు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, పరదేశులు యాత్రికులు అనే మాట వారు ఒప్పుకున్నారంట. మేము ఈ భూమి మీద ఉన్నంత కాలము ఇది శాశ్వతమైనది కాదు, నిత్యరాజ్యం ఒకటి ఉన్నది, ఆ రాజ్యం కొరకే మేము ఎదురు చూస్తున్నాము అన్నట్లుగా వారు ఒప్పుకున్నట్లుగా దైవవాక్యంలో చెప్పబడిన మాటను మనం గమనిస్తూ ఉన్నాం. పరదేశులు అంటే ఎవరండి అనంటే ఈ దేశం కానివారు. పరదేశులు అంటే ఈ దేశం కాదు. మీది ఏ దేశం అని అంటే మనం అందరం చెప్తాం ఐ యామ్ ఇండియన్ అని, మాది భారతదేశం. మీది ఏ దేశం అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మాది పాకిస్తాన్, లేకపోతే సింగపూర్, కువైట్, అమెరికా, కొన్ని దేశాలు ఉన్నాయి. ఎవ్వరు కూడా ఈ దేశంలో శాశ్వతమైనది కాదు ఈ దేశం. పరదేశులు అంటే ఈ దేశం కానివారు అని అర్థం. మరి ఎందుకండి ఇక్కడ ఉన్నారు ఈ దేశం కాలేనప్పుడు అని అంటే, యాత్ర చేయటానికి దేవుడు పంపించాడు. ఈ జీవిత కాలం అంతా కూడా ఒక యాత్ర. ఆ యాత్ర ఒక 50 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతారన్నారు దైవజనుడు. కనుక ఈ భూమి మీద మనం యాత్ర చేయటానికి దేవుడు మనల్ని పంపించాడు. మనం పరదేశులము, యాత్రికులమే ఉన్నాము అనే విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తించాలి, గమనించాలని ప్రభు సేవకునిగా ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలామందికి పరదేశులము, యాత్రికులమని ఎప్పుడు గుర్తొస్తుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఆదరణ కూడికి ఏర్పాటు చేసినప్పుడు, జ్ఞాపకార్థ కూడికి జరుగుతున్నప్పుడు, పరదేశులమో ప్రియులారా మన పొరమేది కాదిప్పుడు ఆ పాట పాడినప్పుడే గుర్తుంటుంది వాళ్ళకి. మరలా మరుసటి రోజున వాళ్ళ మామూలే. అట్లా కాదు, దైవజనుడైన పౌలు ఏమంటున్నాడంటే, వారు పరదేశులు, యాత్రికులై ఉన్నారని ఒప్పుకున్నారు అంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి ఈ భూమి మీద పరదేశులు, యాత్రికులై ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ భూమి మీద స్థిరమైన వాడు ఒక్కడు లేడని దైవవాక్యంలో చదవబడిన మాటను మనం గమనిస్తాం. స్థిరుడు అనేవాడు ఈ భూమి మీద ఎవరు లేరంట. చాలామంది అనుకుంటారు నేను స్టాండర్డ్ అండి, నేను శాశ్వతమండి అని అనుకుంటూ ఉంటారు. ఈ భూమి మీద ఏ మనిషి కూడా స్థిరుడు కాడు. చాలామంది ఇదే శాశ్వతం అనుకుని ఇక్కడే ఉట్టు కట్టుకుని ఊరేగుతాం అనుకుని చాలామంది జీవితంలో అలాగ సాగిపోతున్న వాళ్ళు కనబడుతున్నారు. ఇది శాశ్వతమైనది కాదు. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు అనే మాటను దైవజనుడైన పౌలు జ్ఞాపకం చేశాడు. భూమి మీద ఈ గుడారమైన మన జీవితం శిథిలమైపోతుంది. స్థిరమైన నివాసము పరమందు మనకున్నది అనే మాటను దైవజనుడు అనేక సందర్భాల్లో సంఘానికి గుర్తు చేసిన ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్వరికి ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఏ మనిషి కూడా ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతకగలము అనే గ్యారెంటీ ఎవరికి లేదు. నరులారా తిరిగి రండని ప్రభు పిలిస్తే ఎవరైనా ఆ స్థానంలో వారు వెళ్ళటానికి సిద్ధపడవలసిందే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మీరు చదువుతూ ధ్యానిస్తూ ఉంటే, కొంతమంది జీవితాన్ని నేను ధ్యానించినప్పుడు, వారి యొక్క జీవిత విధానాన్ని చూసినప్పుడు, సృష్టి ప్రారంభంలో మొట్టమొదటి మనిషి అయిన ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత నిద్రించాడు ఆయన కూడా. నోవాహు జీవితాన్ని మనం గమనిస్తే ఆయన 950 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత హానోకు 365 సంవత్సరాలు బ్రతికాడు. బైబిల్ గ్రంథంలో మెతుషెల అనే వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎక్కువ కాలం ఆయన బ్రతికాడు. ఆ తర్వాత మనం చదువుతూ వెళుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో 120 సంవత్సరాలకి ఆయుష్ తగ్గిపోయినట్లు, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో తమకిష్టం వచ్చినట్లుగా వివాహం చేసుకోవటం, దేవుడు నరులను చూసి వాడి క్రియలను చూసి వారి ఆయుష్ తగ్గిపోయేటట్లు చేయటం,
చివరికి మనిషి యొక్క ఆయుష్కాలం ఏమైపోయిందంటే 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బతుకుతారు. అయినా వాటి యొక్క వైభవం ఆయాసం దుఃఖం అన్నాడు. ఆయాసం దుఃఖం అంటే షుగరు బీపీ బాబా అని. ఈ భూమి మీద ఏ మనిషి స్థిరుడు కాడు, అస్థిరుడే. స్థిరమైనది ఇది ఈ లోకం అని కాదు. మనం పరదేశులం, యాత్రికులం అనే విషయం, ఆ వాక్యం మీకు అర్థం అవ్వాలని ప్రభు మరొకసారి ఈ మాట మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనిషి జీవితం, దేవుడు సృష్టి ప్రారంభంలో మొదటి మనిషిని చేసినప్పుడు ఆ ఒక నేలమంటిని తీసుకుని ఆ నేలమంటితో ఆ యొక్క మనిషిని చేసి ఆ మనిషికి రూపాన్ని ఏర్పాటు చేసి నాసికా రంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. తన పోలిక తన స్వారూప్యంలో మనిషిని దేవుడు నిర్మాణం చేసుకుంటే మనిషి వివిధ తంత్రాల్ని కల్పించుకున్నాడు. చివరికి మనిషి ఆయుష్ ఎలా అయిపోయింది అనంటే కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది అన్నాడు. ఆవిరి ఎంతసేపు ఉంటుందండి? మీలో చాలామందికి రైస్ అన్నం వండుతూ ఉంటారు. ఆవిరి ఎంతసేపు ఉంటుంది? కొంతసేపు కనబడుతుంది ఆ ఆవిరి, తర్వాత అంతలోనే మాయమైపోతుంది. మనిషి జీవితం కూడా అలాంటిదే. ఇంకా భక్తుడైన కీర్తనాకారుడు ఏమంటాడంటే మనిషి యొక్క ఆయుష్ ఎలాంటిది అనంటే ఆయన చెప్తాడు, సాగిపోయిన నీడ వంటిది అన్నాడు. నీడ ఎంతసేపు ఉంటుందండి? సాగిపోయిన నీడ వంటిది, కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అలాంటిది మనిషి జీవితం అన్నాడు. భక్తుడైన యోబు అంటాడు మనిషి యొక్క జీవితాన్ని గురించి, మనిషి జీవితం ఎలాంటిదో తెలుసా? నేతగాడి నాడి వంటిది అన్నాడు. నేతనేసే వాళ్ళకి ఆ నాడిని ఇట్లా అన్నప్పుడు క్షణంలో ఈ చివరి నుంచి ఆ చివరికి వచ్చేస్తుంది. అది నేతగాడి నాడి వంటిది, క్షణ బొంగిరమైన మన జీవితం. ఇంకా భక్తుడు అంటాడు మనం ఇంకా నిన్నటి వాళ్ళమే, అంటే రేపు అనేది మనది కాదు, నిన్నటి వాళ్ళమే. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంటే మనిషి జీవితం ఎలాంటిది అనంటే ఒలికిపోయిన నీళ్లు ఎత్తలేనంటి వంటిదంట. నీళ్ళు ఒలికిపోతే ఎత్తగలుగుతామా? అలాంటిది మనిషి జీవితం. భక్తుడు అంటాడు మరణానికి మనకి అడుగు దూరం మాత్రమే ఉంది అన్నాడు. కనుక ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ ప్రభావం, వేల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎంతమందో గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఎంతోమంది ఈ కాలాన్ని ముగించుకుని, ఈ యాత్ర ముగించుకుని శాశ్వత గృహానికి చేరుకుంటున్నారు. పిల్లల మీరు జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఈ లోకం మనిషికి శాశ్వతమైనది కాదు. మనం పరదేశులం, యాత్రికులం అనే మాట దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీకు అందించడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మీయంగా ఈ వాక్యాన్ని నేను మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. చాలాసార్లు మనం యాత్ర చేస్తూ ఉంటాం, అంటే జర్నీస్ చేస్తూ ఉంటాం, అనేకమైన ప్లేసెస్కి వెళుతూ ఉంటాం. సర్వసాధారణంగా మనకి క్రిస్టియన్స్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు చెన్నై కన్వెన్షన్స్కి వెళుతూ ఉంటాం, గుంటూరు మహాసభలకు వెళుతూ ఉంటాం. ఇంకా ఆయా స్థలాల్లో సేవకులుగా మేము అనేకమైన ప్రాంతాలు దేవుని వాక్యం అందించడానికి వెళుతూ ఉంటాం, జర్నీస్ చేస్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మాతో పాటు చాలామందిని మీటింగ్స్ తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళకి టికెట్స్ రిజర్వేషన్ చేయించినప్పుడు వాళ్ళు కంగారు పడిపోతుంటారు. అనో మా సీట్ ఎక్కడ వచ్చింది చెప్పన్నా, మా సీట్ ఎక్కడ వచ్చింది చెప్పన్నా. అరే బాబు ఆర్డర్లో రావురా బాబు, అవి అందరూ ఆన్లైన్లో కదా, ఇప్పుడంతా ఆన్లైన్లోనే సిద్ధం చేసుకోవాలి కదా, టికెట్స్ అన్నీ కూడా రిజర్వేషన్ చేయించుకోవాలా. కనుక ఒక ఆర్డర్లో రావు, వాళ్ళకి ఒక ఎస్లో వస్తే ఎస్ బోగిలో వస్తే లేకపోతే ఇంకో చోట వస్తుంది, కంగారు పడిపోతారు. ఎందుకు లిస్ట్ వస్తుందిలే అని బ్రదర్స్తో అడుగుతుంటుంటే వీళ్ళన్నా మాకు ఎక్కడొచ్చింది చెప్పండి అన్న, తొందర ఎక్కువ మాట చెప్పండి అన్న అంటూ ఉంటారు. మొత్తం మీద అదే బోగిలో ఉంటాం కానీ మొత్తం మీద ఆశ్చర్యరీతిగా రూట్లు వేరే ఉంటాయి. అదే ట్రైన్లో ఉంటాం కానీ వరుస వేరే విధంగా ఉంటుంది. ఈ బోగిలో ఉండొచ్చు, లేకపోతే మరొక బోగిలో ఉండొచ్చు. అందరూ అదే ట్రైన్లో ప్రయాణం చేయాలి. అలాగే ఈ భూమి మీద నివసిస్తున్న అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఇది శాశ్వతం కాదు. అయితే మనకంటే ముందు పరిశుద్ధులందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.
తర్వాత వరుసలో మనమున్నామనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకూడదు. జ్ఞాపకం చేసుకోండి, మీరు భూమి మీద పరదేశుల యాత్రికులమై ఉన్నామని గుర్తించండి. ఆ దిశగా సిద్ధపడటానికి దేవుడు మీకు కృప అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రశ్న ఏమిటంటే, దేవుని వాక్యపు వెలుగులోంచి పరదేశులు యాత్రికులు ఎలా ఉంటారు? వారికుండే గుణాలేంటి? పరదేశులు యాత్రికులకు ఉండే లక్షణాలు ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలోంచి ఒక క్లుప్తంగా ఒక 3 సంగతులు నేను మీకు వివరించాలని తెలియపరచాలని ఆశపడుతున్నాను. చదవండి. మొదటి మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదువుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చాలండి. చదవబడిన వాక్య భాగంలో దైవజనుడు అపోస్తులైన పేతురు అంటున్నాడు, మీరు భూమి మీద పరదేశులు యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీర క్రియలను విసర్జించండి అంటున్నాడు. అంటే మొదటి మాట, ఆత్మకు విరోధంగా పోరాడే ఆ శరీర క్రియలను విసర్జించాలి. విసర్జిస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా ఆలోచిస్తే పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక ఈ భూమి మనకి శాశ్వతమైనది కాదు. కనుక ఆధ్యాత్మికంగా భక్తిలో కొనసాగుతున్న నీ వ్యక్తిగత జీవితం ఆత్మకు శరీరకు నిత్యము కూడా పోరాటం జరుగుతుంటుంది, వ్యతిరేకత ఏర్పరచబడుతుంటుంది. ఇప్పుడు ఆత్మకు విరోధంగా పోరాడే ఆ శరీర క్రియల్ని, ఆ శరీర ఆశల్ని నువ్వేం చేయాలంటే విసర్జించాలి అని దైవవాక్యం మనకు చెప్తుంది. వాళ్ళు భూమి మీద పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక ఆ శరీర క్రియలన్నింటినీ విసర్జించారు. ఈరోజు ఇంకా నీ వ్యక్తిగత జీవితంలో శరీర ఆశలతో నిండిపోతున్నావంటే, శరీర ఆశలతో నీ మనసు కొనసాగిపోతుందంటే, శరీర కోరికలు నెరవేర్చుకోవటానికి ఆతృత పడుతున్నావంటే, నువ్వు పరదేశిగా ఉన్నావా, యాత్రికుడిగా ఉన్నావా, లోక సంబంధిగా ఉన్నావా? ఒక్కసారి నేను నీవు ఆలోచించుకో, ప్రశ్నించుకో. దేవుని వాక్యం నేను దర్శిస్తున్న సమయం కనుక ఆయన వాక్యపు వెలుగులో మరింతగా మార్పు చెందాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. నీలో ఇంకా శరీర తత్వం, శరీర సంబంధమైన ఆశలు సిలువ వేయబడాలి. పశ్చాత్తాపంలోకి నువ్వు రావాలి. అప్పుడే నువ్వు ఈ భూమి మీద పరదేశులు యాత్రికులమని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా నీలో శరీర ఆశలు పనిచేస్తున్నాయంటే, శరీర సంబంధమైన మనసు నీలో ఇంకా పనిచేస్తుందంటే, నువ్వు ఏ సంబంధిగా ఉన్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తము చేసేవాడు నిరంతరము నిలుస్తాడని దేవుని వాక్యం అంటుండగా, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, అవి తండ్రి వలన పుట్టినవి కావు అని దైవవాక్యం మనకి ప్రస్తావన తెలియజేస్తుంది. కనుక ఆధ్యాత్మికంగా నీ భక్తి జీవితంలో పరదేశులు యాత్రికులు ఖచ్చితంగా ఈ శరీర ఆశల మీద ఒక జయము రావాలి. అలాంటి పరిశుద్ధత కొరకే ప్రాకులాట, పరిశుద్ధత కొరకే తపన నీలోకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఇలా రాస్తూ వచ్చారు దేవుని వాక్యాన్ని. అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అనేకమైన విషయాలు గ్రంథస్థం చేయబడ్డాయి. శరీర ఆశలు స్పష్టముగా ఉన్నాయి అన్నాడు పౌలు. ఆత్మఫలాలు చెప్పాడు, శరీర క్రియల గురించి కూడా మాట్లాడాడు. శరీర క్రియలు స్పష్టంగా ఉన్నాయి. జారత్వము, వ్యభిచారము, భయంకరమైన అపవిత్రత, ఇవన్నీ శరీర సంబంధమైన క్రియలని మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా దైవజనుడు మాట్లాడుతూ, నా శరీరములో వేరొక నియమం పనిచేస్తుంది, ఆ నియమము దేవుని కొరకు నేను చేయాలనుకున్న పని చేయనివ్వకుండా అడ్డుపడుతుంది అన్నాడు. వేరొక నియమం శరీరంలో ఉంది. ప్రతి మనిషి జీవితంలో శరీరానికి, ఆత్మకు ప్రతిరోజు పోరాటమే. శరీరమేమో నిద్రపో అంటది, ఆత్మ ఏమంటో తెలుసా? ప్రార్థించు అంటది. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నాడంటే,
మీరు ఒక్క గడి అయినా సరే నాతో కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు? వాళ్ళు ఆ సందర్భంలో చెప్తున్న మాటలన్నీ మనం గమనిస్తాం. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అన్నట్లుగా చాలామంది ఇంకా శరీర బలహీనతల్లోనే సాగిపోతూ శరీరం చెప్పినట్లే జీవిస్తున్న సందర్భాలు అనేకుల వ్యక్తిగత జీవితంలో కనబడుతున్నాయి. కానీ ఈ సమయంలో ప్రభు నీకు ఆయన వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో నేను ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట చెప్తున్నాడు దైవజనుడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చదవబడిన వాక్య భాగంలో శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీదకే మనస్సు వెళుతుందట. అయితే ఆత్మానుసారులు ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైన వాటి మీదకి మనస్సు వెళుతుంది. ఇప్పుడు శరీర సంబంధమైన మనస్సు మరణానికి తీసుకెళ్తుంది, ఆత్మ సంబంధమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. అందుకే పౌలు అంటాడు, ఆత్మానుసారులుగా నడుచుకోండి భక్తులారా. మునుపైతే శరీరానుసారంగా మీరు నడుచుకుని దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. ఇప్పుడైనా మీలోనికి మార్పు రావాలి. ఇక శరీర ఆశల మీద మనకు ఒక జయం వచ్చి ఒక పరిపూర్ణతలోనికి రావటానికి ఇష్టపడాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాడు. మీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మరింతగా ప్రభులో బలపరచడానికి ఆయన కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. శరీర స్వభావం కలిగిన వారంట దేవుణ్ణి సంతోషపరచలేరండి. శరీరం అనేక విధాలుగా బలహీనపరుస్తూ ఉంటుంది. కొన్ని మాటలు నేను మీకు చెప్తాను అర్థం అవడం కోసం. శరీరం ఎప్పుడు కూడా తిండి గురించి ఆలోచిస్తుందండి. ఆత్మ ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆలోచిస్తుంది. తిండో పద్దాక చాలామంది తిండి మీద ఎంత మనసు ఉంటుందంటే అసలు అన్ని ఏదైనా ఖాళీ ఉంటుందేమో కానీ లాక్డౌన్ కానీ ఈ మిషన్ మాత్రం పొరపాటును కూడా లాక్డౌన్ అవ్వట్లేదు. కొన్ని మాటలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ మధ్యకాలంలో ఎవరో ఆయన ఒకరి ఇంటికి వెళితే భోజనం పెట్టారట. అతిథి గౌరవప్రదమైన వ్యక్తులు వచ్చినప్పుడు, అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి కలిగి ఉన్న దాంతోనే కోడిగుడ్డు అట్టు, ఆ గుడ్డు అట్లా వేసి పెట్టారట. ఆ భోజనం ఆయన అట్లా అన్నం కలుపుతూ ఆ గుడ్డును చూసి, అన్నం కూర అన్నీ బాగానే ఉండారు కానీ ఈ గుడ్డు బాగానే ఉంది కానీ ఈమె తల్లి ఎక్కడున్నారు అని అడిగారంట. గుడ్డు తల్లి ఎవరండి? కోడే కదా. వాళ్ళు అన్నారంటే సాయంకాలానికి వస్తుందిలే అన్నారంట. అంటే ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఎంతసేపు పద్దాక తిండి కొరకే జనాలు ఆశపడుతున్నారు. మరొక సంగతి కూడా నేను చెప్తా. చాలామంది సేవకులు విశ్వాసుల గృహాలకి ప్రార్థన చేయడానికి వెళుతూ ఉంటారు. ఒక తల్లి ప్రార్థన మందిరానికి రాకపోతే ఏంటి అసలు చాలా నుంచి మందిరానికి రావట్లేదు, సరే వెళ్ళొద్దాంలే, ఆదివారం మందిరానికి రాలేదని సోమవారం బయలుదేరి వాళ్ళ ఇంటికి సేవకులు వెళ్ళారట. వెళితే ఆ తల్లి చూసి, ఓ పాస్టర్ బాబు నిన్న వస్తే బాగుండేది, నిన్ను ఇదిగో ఇంతెత్తు కోడి వండుకున్నా, ఇంతెత్తి కోడే అది చాలా బాగుంది, నిన్ను వస్తే బాగుండేది అమ్మా, నువ్వు పెట్టే కోడి కోసం రాలేదమ్మా నేను అన్నాడంట ఆ పాస్టర్. అంటే చాలామందికి ఇంకా 24 గంటలు ఆ ధ్యాస మీదే ఉంటుంది కానీ ఆత్మ విషయాల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. నేను మీకు అర్థమవుతాయని ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక కుటుంబంలో పాపం ఆ ఇంటి యజమాని, వాళ్ళు ముగ్గురే ఉంటారండి ఆ ఇంట్లో, భర్త, భార్య, పిల్లోడు. పాపం సండే వచ్చినప్పటికీ మంచిగా పెద్ద కోడి తెచ్చుకున్నారు, వండుకున్నారు. వండేగా 3 మనుషులకి ఎక్కడ సరిపోతుంది, కోడి ఇంకా బోళ్ళని మిగులుతుంది. వండుకున్నారు, తిన్నారు, ఇంకా మిగిలింది. భర్త అన్నాడంటే సాయంకాలానికి కూడా వంట అక్కర్లేదులే, సరిపోద్దులే అని. భార్య కూడా అన్నదంటే అవునండి సాయంకాలం కూడా సరిపోతుంది అని. పొద్దున్న వండుకుని మధ్యాహ్నం తినేసి మంచిగా అయిపోయి రెస్ట్ తీసుకున్నారు. సాయంకాలానికి అన్నం అంతా అట్లాగన్నీ ఉన్నాయి.
సాయంకాలం అన్నం వండుకొని కూర దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని సిద్ధం చేసుకుని భోజనం చేద్దామని వెళ్ళినప్పటికీ ఆ కూర దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే మొత్తం కూర అంతా ఖాళీ అయిపోయిందంట. అరే ఏమైపోయింది? ఎవరైనా రాత్రి మన పొద్దున్నే కదా వండుకున్న, సాయంకాలం దాకా ఏమైపోయింది, ఎలక వచ్చేసిందా లేకపోతే పిల్లి వచ్చేసిందా, ఏమైపోయిందంటే లేదు, ఇంట్లో ఉన్నాడు పిల్లోడు, ఇంట్లోంచి బయటకు వస్తున్నాడంట, ఓ ముక్క నోట్లు వేసుకుంటున్నాడంట, ఇంట్లోంచి బయటకు వస్తున్నాడంటే ఓ ముక్క నోట్లు వేసుకుంటున్నాడంట. మొత్తం మీద ఆ మధ్యాహ్నం నుంచి సాయంకాలం లోపల అట్లా తిరిగి మొత్తం కూర దాకంతా ఖాళీ చేస్తాడు. ఇక ఆలోచించండి, నేను ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే చాలామంది ఈ శరీర సంబంధమైన వాటి మీదే మనసు నిలుపుతున్నారు. నువ్వు పరదేశులు యాత్రికులైతే ఈ శరీర సంబంధమైన క్రియల్ని విసర్జించి శరీరానికి ఆత్మకి పోరాటం ఉందని గ్రహిస్తావు. ఆత్మ సంబంధిగా మార్చబడటానికి అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, శరీర క్రియలను జయించిన గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు. ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, చదవండి లేఖన భాగంలోంచి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచన భాగాన్ని చదువుకుందాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. చదవబడిన వాక్య భాగంలో దైవజనుడైన పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఒకవేళ నేను గాలికి కొట్టినట్లుగా ప్రయాసపడుతున్నానేమో, ఇతరులకి ప్రకటించిన తర్వాత నేను భ్రష్టున్నైపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకున్నాను అన్నాడు. అంటే ఆధ్యాత్మికంగా దైవజనుడు తన శరీరం మీద ఎంత జయాన్ని పొందుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఈరోజు మీ ఆత్మ సంబంధమైన జీవితాల్లో మీ శరీరాన్ని మీరు జయించగలగాలి. శరీర ఆశయాలన్నిటి మీద గొప్ప జయం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోక సంబంధమైన ఆ అపవిత్రమైన వాటి మీద మనసు నిలుపుకుండా దాని దైవజనుడు తన జీవితంలో, తన దైనందిన జీవితంలో అనేక సార్లు తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఉపవాసాలు చేశాడు, కన్నీళ్లు కార్చాడు. సంఘాన్ని ఏ విధము చేతనైనా సరే ప్రభు ఎదుట నిలబెట్టడం కోసం ప్రసవ వేదన పడ్డాడు. క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన అన్నాడు. కనుక అంతగా దైవజనుడు ప్రయాసపడి సంఘం కొరకు తన శరీరాన్ని నలగొట్టుకుని ఆత్మ కార్యాల కొరకు ప్రయాసపడిన గొప్ప దైవజనుని గురించి మనం జ్ఞాపకం చేసుకోవటం నిజంగా ఆశీర్వాదకరమని ఆయన అనేక సందర్భాల్లో చెప్తూ ఇలా అంటాడు. ఏమంటాడంటే దైవజనుడు, నేను దృశ్యమైన వాటిని చూడలేదు, అదృశ్యమైన వాటిని చూస్తున్నాను. ఒక మనిషిని చూశాను, ఆ మనుషుడు ఆ యొక్క పరదేశికి కొనిపోబడ్డాడు. తన ఆత్మ సంబంధమైన విషయాలన్నీ కూడా పైనున్న వాటిని, ఆ పర సంబంధమైన వాటిని ఆయన ఆలోచిస్తూ ధ్యానిస్తూ పరదేశులం యాత్రికులం అన్నట్లుగా తన సేవ విధానం అంతా పరిచర్య ఆయన చేయటానికి దేవుడు అతనికి అద్భుతమైన కృపనిచ్చాడు. ఈ సమయంలో ప్రభు నీకు గుర్తు చేస్తున్నాడు, నీ శరీరం మీద నీకు జయం దొరికిందా? జయ జీవితం కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? అంటే అనేక మంది ఆత్మ సంబంధమైన జీవితం ఇంకా శరీరం చెప్పినట్లే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా అదే ఆవేశం, అదే తీరు, అదే పద్ధతి, మార్పు లేని జీవితం కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మీకు ఇంకా ఆత్మీయంగా అర్థమవడం కోసం జ్ఞాపకం చేస్తాను. దావీదు జీవితాన్ని మీరు చూస్తే వాస్తవంగా యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేయాలి ఆయన. ఆ రోజు ఏంటో మరి మిద్దె మీదకి ఎక్కాడంతే. నిద్దట్లోంచి లేచి ఇట్లా చేతులు, కొంతమంది నిద్దట్లోంచి లేచినప్పటికీ ఇలా చేతులు విరుచుకుంటారు కదండి, అలా విరుచుకుంటున్నాడు అంతే. చూడకూడని ఒక దృశ్యం తన కళ్ళ ముందు కనబడ్డది అంతే. ఇంక ఎప్పుడైతే చూశాడో మళ్ళీ వేరే వాడిని పంపించి ఆమెను పిలిపించుకుని ఆమెతో పాపం చేసిన స్థితి. దావీదు జీవితంలో ఈ భయంకరమైన పాపంలో పడిపోవటానికి కారణం ఏంటంటే శరీర క్రియ తనలో పనిచేసింది. నాతాను ప్రవక్త వచ్చి గద్దించేంత వరకు సరైన మార్పు, పశ్చాత్తాపం రాలా. ఈరోజు చాలామంది జీవితంలో ఇట్లాగే అపవిత్రతలో పడిపోతున్న స్థితి.
ఇంకా నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో యాకోబు కుమార్తె దీనా కనిపిస్తుంది. ఆ కుమార్తెలు ఎలా ఉన్నారో ఒకసారి, ఆ దేశ కుమార్తెలు ఎలా ఉన్నారో చూద్దామని వెళ్దాం అనుకుంటుంది. మనిషి జీవితాల్లో కూడా మామూలుగా ఉంటే పర్లేదు, ఒకసారి వెళ్ళి చూసొద్దాంలే అని అనుకుంటే చూస్తే తప్పేంటంట అన్నట్లుగా వెళుతూ ఉంటారు కొంతమంది. వెళ్ళారంతే, వెళ్ళింది ఆ అమ్మాయి, అలా చూసొద్దామని వెళ్ళింది. వెళ్ళినప్పటికీ ఆ ప్రాంతంలో రాజుగారి కుమారుడు కళ్ళ ఎదుట ఆమె కనపడితే ఆమెను పాపం చేశాడు ఆమెతో. చివరికి ఈ వార్త యాకోబుకు తెలిస్తే మొత్తం మీద వివాహం చేయమంటాడు. వివాహం చేయనంటారు వీళ్ళు. చివరికి వాళ్ళ అన్నోళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఆ ప్రాంతం, ఆ ప్రదేశం, ఆ దేశంలో అసలు మగోడు అనేవాడు కూడా లేకుండా చేయాలని అందరినీ భయంకరంగా రక్తపాతం చేసేసారు. ఎందుకు ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి ఏర్పరచబడిందంటే శరీర క్రియ వాళ్ళలో పనిచేసింది. ఈరోజు మీరు గుర్తించాలి, పరదేశులు యాత్రికులు ఖచ్చితంగా ఆత్మకు విరోధంగా పోరాడే ఆ శరీర క్రియలు జయిస్తారు. అది కోపమైన, ఆవేశమైన, పాపమైన, తిండిబోతనమైన, సోమర్తనమైన, బద్ధకమైన, ఏదైనా సరే అది శరీరం తత్వం. వాటిని మనం జయించాలి. మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన శరీరాన్ని జయించాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరని ఈ లోకానికి సవాలుగా చెప్పిన మాటది. కనుక చాలామందిలో కోపావేశాలు పనిచేస్తాయి కయ్యేన్లాగా. అది కూడా శరీర తత్వమే, శరీర సంబంధమైన మనసే. అది నీకు ఏమాత్రం కూడా ప్రయోజనం కాదు, నీ జీవితానికి ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనది కాదని ప్రభు నీకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకు కోపావేశాలు మనలో పనిచేయకూడదని నేను మీకు చెప్తున్నానంటే, ఒక చిన్న సంఘటన మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చిన్న సంఘటన మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను ప్రియులారా. అదేమిటంటే, ఒక ఆయన మంచిగా కారు ఒకటి కొనుక్కున్నాడు, కొత్త కారు కొనుక్కున్నాడు. షోరూమ్కి వెళ్ళి కారు కొన్నాడు, తీసుకుని వచ్చాడు. సాయంకాలం ఇంటికి తీసుకొచ్చాడు. చీకటి పడిపోయింది, చాలా లేట్ అయిపోయింది. సరే కారు అక్కడ తన ఇంటి దగ్గర పార్క్ చేసుకుని రెస్ట్ తీసుకుని మార్నింగే మొత్తం అంతా చూద్దాం అనుకుని, ఆ ఇంట్లో అందరికీ చూపిద్దాం అనుకుని ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా క్లాత్ తోటి తీసుకుని మంచిగా కొత్త కారు కదండి తుడిచేస్తూ ఉన్నాడు. చాలా నీట్గా తుడిచేస్తాడు. ఈ లోపల వాళ్ళకు ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు కూడా ఏదో చిన్నగా క్లాత్ తీసుకుని వచ్చి వాడు ఈ పక్కన తుడిచేస్తున్నాడు. వాళ్ళ నానేమో ఆ పక్కన తుడిచేస్తుంటే ఈ పిల్లోడేమో ఈ పక్కన తుడిచేస్తున్నాడు. చాలా నీట్గా చేసేసుకుంటున్నారు వాళ్ళ కారుని. కొత్త కారు కదండి, చాలా నీట్గా చేసుకుంటారు. ఈ లోపల ఈ పిల్లలు కుదురుండరు కదండి, ఒక చిన్న రాడ్ లాంటిది ఏదో తీసుకుని ఆ కారు మీద ఏదో అట్లా గీసాడు. ఆ పిల్లోడు, డాడీ ఒకసారి రా, ఏదో గీసాను పిలిచాడు. వచ్చి చూస్తే వాళ్ళ నాన్నకి ఒళ్ళు మండిపోయి, అరే కొత్త కారు కొనుక్కొస్తే ఏంట్రా ఈ గీతలని బేవత్సంగా ఆ పిల్లోడిని మొత్తం ఉతికేసి ఆరేసినట్లుగా ఆ పిల్లోడిని చేయి మీద చాలా గట్టి కొట్టేశాడు వాళ్ళ నాన్న. కొట్టేస్తే ఆ చెయ్యి అంతా నొప్పి వచ్చేస్తుంది, గాయం అయిపోయింది. ఏడు చేస్తున్నాడు పిల్లోడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే సెలైన్లు ఎక్కుతున్నాయి. ఆ గాయాలన్నీ కూడా ఆ డ్రెస్సింగ్ చేస్తూ ఉన్న డాక్టర్ డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది. మంట ఎక్కువైపోతుంది, గాయం కదా, చాలా నొప్పి ఎక్కువ చేస్తూ ఉంది. నానా ఈ చెయ్యి అంతా నొప్పి వచ్చేస్తున్నానా అని ఆ పిల్లోడు బాధపడుతున్నాడు. ఈ లోపల చాలా ఆ పిల్లోడు బాధ, మన పెద్దోళ్ళు ఏంటి తట్టుకుంటూ, పిల్లలు తట్టుకోలేరు కదండి. ఇంటికి వచ్చేసాడు వాళ్ళ నాన్న పిల్లోడిని తీసుకుని. ఇంట్లో పడుకోబెట్టి మంచిగా వైద్యం చేపిస్తున్నాడు. ఒకసారి కారు దగ్గరికి వెళ్ళి, అసలు ఈ పిల్లోడు ఏమో రాశాడు, కారు మీద గీసేసాడు కదా, ఒకసారి ఇలా చూసొద్దామని చూస్తే ఆ కారు మీద ఇలా ఉంది, ఐ లవ్ యూ డాడీ అని రాశాడు. వాస్తవంగా ఆ పిల్లోడు వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు. వీళ్ళ నాన్న ఏదో కొత్త కారు మీద గీసేసాడు అనుకుని వాడి చేతిలో ఉన్న రాయిని చూసి బేవచ్చంగా కొట్టేశాడు. చూసారా, అతని కోప ఆవేశం పిల్లోడి యొక్క చెయ్యి గాయం చేసింది.
ఈ సంగతి నేను మీకెందుకు జ్ఞాపకం చేస్తానంటే, చాలాసార్లు నువ్వు తీసుకునే ఆవేశ నిర్ణయాలు, ఉద్రేక భావాలు, శరీరంలో నీలో పనిచేసే ఆ క్రియలు నిన్ను చీకటి సంబంధిగా మారుస్తున్నాయి. నువ్వు పరదేశులు, యాత్రికులు అని గ్రహించలేని స్థితిలోనికి ఆ కోప ఆవేశాలు నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పతనమయ్యేటట్లుగా చేస్తుంది. అనేక హృదయాల్ని గాయం చేస్తూ ఉంది. ఈరోజు నువ్వు గుర్తించాలి, దేవా నాలో ఎప్పటికీ ఎన్నటికీ కోప ఆవేశాలు రానివ్వకుండా నువ్వు సహాయం చేయండి. ఈ శరీరం మీద నాకు ఒక గొప్ప జయం ఇవ్వండి. ఆత్మకు విరోధంగా పోరాడే ఈ క్రియను నేను జయించి విసర్జించే ఆ భాగ్యం నాకు ఇవ్వండి. నేను ఈ భూమి మీద పరదేశిని, యాత్రికుని నేను గుర్తించి గ్రహించగలిగితే ఖచ్చితంగా ఆత్మకు విరోధంగా పోరాడే ఆ శరీర క్రియల మీద దేవుడు గొప్ప జయం నీకు ఇస్తాడు. ఎంతోమంది వారి జీవితంలో పరిపూర్ణమైన పరిపక్వ దశలోనికి వచ్చారు. దేవుని వాక్యం అంటుంది, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదని. కనుక నీ జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ కోప ఆవేశాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. అది నీ జీవితానికి ఏమాత్రం మేలు కల్పించదు. కనుక సరిచేయబడాలని, సరిదిద్దబడాలని, ఆత్మ సంబంధులుగానే మీరు ఉండాలని దేవుని సేవకునిగా నేను ఆశిస్తున్నాను. ఈ శరీరం మీద దేవుడు గొప్ప జయము మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇక రెండవ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరదేశులు, యాత్రికులు అనేవాళ్ళు ఎలా ఉంటారు, వారికి ఉండే లక్షణాలు ఏమిటి అనంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరొక సంఘటన కూడా నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచన భాగాన్ని చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చదవబడిన వాక్య భాగంలో రెండవ సందర్భం ఏమిటంటే, పరసంబంధమైన వాటిని వెతుకుతారు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అంటున్నాడు. అక్కడ క్రీస్తు ప్రభు సింహాసన ఆసీనుడే కూర్చుని ఉన్నాడు. మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అని దేవుడు చెప్పాడు. భూ సంబంధమైన వాటి మీద తలంపులు రానివ్వకుండా మీరు జాగ్రత్త పడండి అని ప్రభు చెప్పాడు. పైనున్న వాటిని, పరసంబంధమైన వాటి మీదనే మీ ఆలోచన, మీ దృష్టి, మీ చూపు, మీ నిర్ణయాలన్నీ కూడా పరసంబంధమైన వాటి గురించి ఆలోచించాలి. ఎందుకంటే మనం పరదేశంలో యాత్రికులమై ఉన్నాము కనుక. ఆ పైనున్న వాటి కొరకే, ఆ పరసంబంధమైన వాటిని గురించిన ఆ ఆలోచన మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పైనున్న యెరూషలేము మనకి తల్లి అని చెప్పబడి ఉంది. నూతన యెరూషలేము పట్టణం, ఆ పరలోకపు వైభవం. అందుకే దైవజనుడైన పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని చెప్పాడు. పరలోక సంబంధులం కాబట్టి ఆ పరసంబంధమైన ఆ పైనున్న వాటిని గురించి, పరసంబంధమైన విషయాల గురించి వాటిని వెతికే మనసు దేవుడు నీకు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. నీ మనోనేత్రాలు వెలిగించబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రకృతి సంబంధిగా నీవు ఉండకూడదు, కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో పైనున్న వాటిని చూసి ఆ నేత్రాలు నీకు కలుగు చేయాలని దేవుని సేవకుడిగా నేను ఆశతో ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. పరసంబంధమైన ఆ వైభవాన్ని మనం కన్నులతో చూడగలిగిన ఆ ఆధ్యాత్మికమైన నేత్రాలు వెలిగించబడితే పరసంబంధమైన దర్శనాలు నువ్వు చూడగలుగుతావు. ప్రకృతి సంబంధమైన ఆశయాల మీద కాదు కదా, పరసంబంధమైన వాటి మీద నీ మనసు వెళుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా ఆ పరలోకపు వైభవాన్ని గురించి. దేవుడు అద్భుతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం మీద దేవుడు సింహాసనాసీనుడై ఉంటే 24 సింహాసనాలు ప్రక్కనే ఉన్నాయి. 24 మంది పెద్దలు కూర్చుని ఉన్నారు. 4 జీవులు నిత్యము వేవేల దూతల చేత, కేరుబుల చేత నిత్యము పరిశుద్ధులని ఆ దేవుడు కొనియాడబడుతున్నాడు. ఆ వైభవం వర్ణించలేనిది. దగదగ మెరిసే ఆ వైభవం, మహిమ కలిగిన పరలోకపు రాజ్యం, గొర్రెపిల్లయే దీపమై ఉన్న రాజ్యం, సూర్యుడు చంద్రుడు అక్కర్లేని రాజ్యం, ఆ మహిమగల తేజస్సు, ఆ వైభవాన్ని అంతటినీ
మనం ప్రతి క్షణము కూడా ఆ పరసంబంధమైన వాటిని మీదనే మా మనస్సు నిలపాలని దేవుడు ఆశతో ఈ మాటలు మనకు అందిస్తున్నాడు. 12 ముత్యములు 12 గుమ్మములతో అద్భుత రీతిగా కట్టబడుతున్న ఆ పరలోకపు వైభవాన్ని ప్రతి క్షణము ఆ దర్శనం కలిగి ఆ వైభవాన్ని గురించి ఆలోచిస్తూ పరసంబంధమైన వాటి మీదనే నీ మనస్సు నిలపాలని దేవుని సేవకునిగా నేను మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. అందుకే దైవజనుడైన పౌలు తన పత్రికలో ఒక అద్భుతమైన మాట సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఒక అద్భుతమైన మాట దైవజనుడు చెప్తున్నాడు. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల వారు ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండు. మరలా దేశానికి వెళ్ళటానికి వీలు కలుగుతుంది అనే మాట చెప్తున్నాడు. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా ఆ దేశానికి వెళ్ళే వీలు అవకాశం దొరుకుతుంది అంటున్నాడు. మనమందరం పరదేశులం, పరమందున్న దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవటానికి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా మీ కొరకు సిద్ధపరిచిన ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి ప్రభు చెప్పాడు. గొర్రెల్ని మేకలు వేరు చేసినప్పుడు ప్రభు చెప్పిన మాట అది. కాబట్టి ఆ రాజ్యమును గురించిన, అందుకే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉపదేశ క్రమాలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన విధానం అంతా మనం గమనించినట్లయితే ఎక్కువ శాతమైన ఆయన పరలోక రాజ్యాన్ని గురించే బోధించాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి. ఎక్కువ శాతం యేసు ప్రభు చెప్పిన ఉపమానాలన్నీ మీరు గమనించిన పరలోక రాజ్యాన్ని గురించే ఎక్కువగా ప్రభు చెప్తూ వచ్చాడు. కనుకనే ఆ బోధలే దైవ సేవకులుగా మేము బోధిస్తున్నాము. ఆయన రాజ్యమును గురించిన ఆ తపన నీలోకి రావాలి, పరసంబంధమైన విషయాల గురించిన ఆ అన్వేషణ నీలోకి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆ నిత్యమైన రాజ్యం అది, యుగ యుగాలు దేవునితో ఉండే ఆ ధన్యతను మనం సంపాదించుకోవటానికి, ఆ రాజ్యంలో ప్రవేశించే ఆ ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. ఆత్మీయులైన మీరు ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించండి. ఆ రాజ్యము సంబంధించిన ఆ సంగతుల గురించి అన్వేషించి ఆ రాజ్యాన్ని గురించినే వెతుకుతూ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే విశ్వాస వీరుడైన అబ్రహాము జీవితం మనం చూస్తే, తన భార్య చనిపోయినప్పుడు ఆ భార్యని తీసుకెళ్ళి పాతిపెట్టినప్పుడు ఆయన ఇలా చెప్తాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఈ భూమి మీద పరదేశినై ఉన్నాను అన్నాడు. ఇంకా ఆయన అద్భుతమైన మాట, ఆయన గురించి రాయబడిన మాటను మనం చూస్తే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూనే ఉన్నాడని రాయబడి ఉంది. గుడారాల్లో ఉంటూ దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడటం ఎంత ఉన్నత భాగ్యం. మన పితరులందరి యొక్క జీవితాల విధానాన్ని మన ముందు ఎంతోమంది భక్తి చేసిన భక్తుల జీవితాన్ని మీరు గమనించండి. వాళ్ళందరూ ఈ భూమి మీద టెంపరీ గుడారాల్లో ఉన్నారు. ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు. నిత్య రాజ్యం ఒకటి ఉన్నది. ఆ రాజ్యము నిలువరమైన పట్టణము, పునాదులు గల పట్టణము, దేవుడే శిల్పియు నిర్మాణకుడై ఉన్న పట్టణము. అందుకే దైవజనులు యేసన్న గారు రాసిన ఆ కీర్తన, ఆ పాట అద్భుత రీతిగా ఉంది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరించబడుచున్నది. ఆ రాజ్యమును గురించే తపన, ఆ వైభవాన్ని గురించి ఈ రోజున క్రైస్తవులకి చాలామందికి అన్వేషణ లేక ఇంకా ఈ లోకం కొరకే వాళ్ళు తహతహలాడుతున్నారు, ఈ లోకం కొరకే ఆశపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తుతో పాటు 2 దొంగల్ని సిలువ వేశారు. యేసు ప్రభులో ఏ నేరం లేదు,
వాళ్ళ కేకలే గెలిసాయి. బరబ్బాను విడుదల చేయండి, యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయండి. యెరూషలేము నడివీధుల్లో 1-40 కొరడా దెబ్బలు భరించిన యేసుక్రీస్తు ప్రభు, నిలువెల్ల రక్తసిక్తమైపోయిన యేసు ప్రభు యొక్క గాయాలు, ఆయన యెరూషలేము నడివీధులు సిలువను మోసుకుంటూ గొల్గొతా అనబడుతున్న స్థలంలో యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు, ఆయనతో పాటు 2 దొంగలు కూడా సిలువ వేసినప్పుడు, ఒక దొంగోడు ఇలా అంటున్నాడు, నీవు దేవుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటున్నాడు. మరొక దొంగ అంటున్నాడు, రే ఆయనలో ఏ నేరం లేదురా, మనము శిక్షకు అర్హులము, ఆయన పరిశుద్ధతలో ఆజన్మ బ్రహ్మచారి, నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఆయనలో ఏ నేరం లేదు. వెంటనే ఆ వ్యక్తి అంటాడు, ప్రభా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే సిలువలో ఉన్న దొంగకు అర్థమైంది దేవుడికి ఒక రాజ్యం ఉన్నదని, ఆ రాజ్యంలో నేను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ సమయంలో మరొక దొంగ ఏమనుకుంటాడంటే, ఇదే శాశ్వతం, ఈ లోకంలోనే ఇంకా నేను ఉండాలి, కూడగట్టుకోవాలి, జీవించాలి అని ఆశపడుతున్నాడు. వెంటనే ఆ దొంగ అడిగినట్లుగానే ప్రభు అంటాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఎంత అద్భుతమైన కార్యం! కనుక ఆ పర సంబంధమైన అన్వేషణ, ఆలోచన ఒక సిలువలో ఉన్న దొంగకు దొరికిందంటే, ఈ రోజున నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఎంత భక్తి చేసి దేవుని సన్నిధిలో ఆ రాజ్యాన్ని గురించి అన్వేషణ లేకుండా, ఆ రాజ్యంలోనికి అడుగు పెట్టకుండా ఆ కృపను పోగొట్టుకుంటే ఎంత విచారకరమైన సంగతి. నికోదేం అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు బోధలు విన్నాడు. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? యేసయ్యా, అసలు నీ బోధలు వండర్ఫుల్ అయ్యా, నువ్వు బోధిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అయితే నీ రాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి? యేసయ్య అంటారు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప ఆయన రాజ్యంలో ప్రవేశించడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే తప్ప ఆ రాజ్యంలోనికి ప్రవేశించడు, చూడలేడు. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమైనది. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉన్నది. నా రాజ్యం లోక సంబంధమైనది కాదు అని ప్రభు ముందుగానే చెప్పినట్లు, ఆ రాజ్యాన్ని గురించిన అన్వేషణ, ఆ రాజ్యమును గురించిన తపన, అరిమత యోసేపు దేవుని రాజ్యం గురించే కదని ఎదురు చూశాడు. ఇలాగ భక్తుల జీవితాన్ని మనం చూస్తూ ఉంటుంటే, వాళ్ళు పైనున్న పరసంబంధమైన వాటి కొరకే వాళ్ళు ఆశతో ఎదురు చూస్తూ వచ్చారండి. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం నేను మీకు చదివిస్తాను. ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మీరు గమనించినట్లయితే, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. పద్మాసు దీవిలో నేను పరవాసుడినైతిని. ఎంత అద్భుతమైన మాట యోహాను గురించి రాయబడి ఉంది. జరగబోయే సంగతులన్నీ దేవుడు యోహానికి తెలియజేశాడు. అతడు పరవాసుడయ్యాడట. ఆత్మదేవుడు అతనికి జరగబోయే సంగతులన్నీ తెలియజేశాడు. అందుకే ప్రకటన గ్రంథాన్ని చదివేవాడు, వినేవాడు, ధ్యానించేవాడు ధన్యుడని రాయబడి ఉంది. జరగబోయే సంగతులన్నీ ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యోహాను పరవాసుడైపోవటం అంటే పర సంబంధమైన విషయాలన్నీ దేవుడు అతనికి తెలియజేశాడు. మరొక చోట అంటాడు, ఇక్కడికి ఎక్కిరా, ఇక జరగబోయే సంగతులు నేను మీకు తెలియజేస్తానన్నాడు. ఎలాంటి సంగతులు జరుగుతాయో ఆ 7 సంఘాల గురించి, 7 ముద్రల గురించి, 7 తీర్పుల గురించి, 7 బూరల గురించి అద్భుతమైన విషయాలన్నీ దేవుడు ప్రకటన గ్రంథంలో యోహానికి తెలియజేశాడు. పరసంబంధమైన విషయాలని తెలియజేశాడు. సూర్యుని ధరించిన స్త్రీ గురించి, ఘట సర్పం గురించి,
666 ముద్ర కోసం చిన్న పుస్తకము కొరకు అద్భుతమైన విషయాలన్నీ ప్రకటన గ్రంథంలో జరగబోయే సంగతులని యోహానుకి ఆత్మదేవుడు బయలుపరిచాడు, చూపించాడు. అన్నీ జరగబోయే సంగతులన్నీ అతడు పరసంబంధమైన వాటిని చూశాడు. నీ ఆత్మీయ సంబంధమైన జీవితంలో నీ మనోనేత్రాలు కూడా వెలిగించబడి, ఎంతసేపు ఇంకా భూ సంబంధమైనదే, ఇక్కడ పొలం కొన్నాను, అక్కడ ఆస్తి ఉంది, ఇక్కడ ఇల్లు కట్టాను, ఈ భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు నిలుపుకో. ఎందుకు ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను తెలుసా? ఒక జరిగిన యథార్థమైన సంఘటనని మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, 1628వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక వ్యక్తి జన్మించాడు. అతడు జన్మించిన కొంతకాలానికి తన కుటుంబంలో చాలా కష్టాలు తనకు ఎదురైనవి. ఎలాంటి కష్టాలు ఎదురైనవి అనంటే, తన తల్లి చనిపోవటం, తన చెల్లి చనిపోవటం, చాలా వేదనకరమైన పరిస్థితి. ఇతడు యుద్ధంలోకి వెళ్ళటం, యుద్ధంలో దేవుడు అనేకసార్లు అతన్ని తప్పించటం. తనకు వివాహమైన తర్వాత కొంతకాలం భక్తిలో కొనసాగిన తర్వాత ఒక పరిపూర్ణమైన పరిపక్వపు దశలోనికి ఆయన దేవుడు నడిపించినప్పుడు అతడు చెరసాల్లో వేయబడటం, జైల్లో ఉండటం. ఆ జైల్లో ఉన్నప్పుడు చాలా కుమిలిపడి, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి? 6 నెలలు ఆ జైల్లో ఉండి పరవాసుడై యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఆయన పేరు జాన్ బెన్యన్. యాత్రికుని పుస్తకం రాశాడు. ఈ లోకంలో మనిషి ఎలాగ యాత్ర కొనసాగించబడుతుంది. అతడు పరవాసుడై యాత్రికుని పుస్తకం, ఆ పుస్తకం రాయటం ద్వారా బైబిల్ గ్రంథం తర్వాత ఎక్కువ శాతం, ఎక్కువ సంఖ్యలో అమ్మబడిన పుస్తకం ఏదైనా ఉందంటే యాత్రికుని ప్రయాణమే. ప్రతి క్రైస్తవుడి ఇంటిలో ఆ పుస్తకం ఉంటుంది. ఆశ్చర్యమైన పుస్తకం అది. ఇంకా క్రైస్తవ సంఘానికి ఎన్నో అద్భుతమైన విలువైన లేఖనాలతో కూడిన అనేక పుస్తకాలను రాశాడు. కనుక ఆత్మ సంబంధంగా ఆ జాన్ బెన్యన్ అనే ఆ గొప్ప దైవజనుడు, గొప్ప మిషనరీ సేవ, మహిమగలిగిన పరిచర్య చేయటానికి దేవుడు అతనికి కృపను అనుగ్రహించాడు. ఈ సమయంలో నేను మీకు అనేకమైన ఆత్మ సంబంధమైన మీ భక్తి జీవితం బలపడటం కొరకు ఒక మాట గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నానండి. చాలాసార్లు దేవుని బిడ్డలు ఇలా అనుకుంటారు, ఏంటి నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకుంటారు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా అనేకమైన శ్రమలు అనుభవించి మనం ఆయన రాజ్యంలో అడుగు పెట్టాలి. కనుక దేవుని రాజ్యాన్ని గురించే నీకు మనసారా ఆ అన్వేషణ, ఆ ఆలోచన, ఆ తలంపు నీలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అనేకసార్లు మనం పాడుకుంటున్న తలంపంతా నీవే యేసయ్యా, నేను కోరేదంతా నీ ఆశేనయ్యా అంటారు. కనుక ఆయన గురించిన తలంపు నీకు ఉండాలి. ఒక వ్యక్తి అండి, ఈ బొగ్గు గనులు ఉంటాయి కదండి, బొగ్గు గనులు, కరీంనగర్ ఆ ప్రాంతాలకు వెళుతుంటే ఎక్కువగా బొగ్గు గనులు ఉంటూ ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఆయన వర్క్ చేస్తూ ఆ బొగ్గు గనుల్లో డ్యూటీ చేస్తూ ఉండేవాడు. తరచుగా ప్రతిరోజు ఆయన డ్యూటీకి వెళ్తాడు. లంచ్ బ్రేకు, మధ్యాహ్నం భోజనం టైంలో కొంతసేపు బ్రేక్ టైం ఇస్తే ఆ సమయంలో ఆయన దగ్గరలో, ఆయన ఎప్పుడు వెళ్ళే మందిరం దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేసుకుని, మంచిగా ప్రార్థన ముగించుకుని మరలా తన డ్యూటీకి తను వెళ్ళిపోతూ ఉండేవాడు. ప్రతిరోజు ఎవ్రీడే మధ్యాహ్నం ప్రార్థన టైంకి, ఆ బ్రేక్ టైంలో, భోజనం టైంలో వచ్చి మందిరం దగ్గరికి వచ్చి కొద్దిసేపు ఒక 1/2 అవర్ అయినా ప్రార్థనలు గడిపి వెళ్తూ ఉండేవాడు. ఇలాగ తన భక్తి కొనసాగుతూ ఉండేది. ఎప్పుడు తన డ్యూటీయే చేస్తున్నా ఇంటి దగ్గరే ఉన్న దేవుని గూర్చే ఆలోచన తనకి ఎక్కువగా ఉండేది. సర్వసాధారణంగా ఆ టైంలో, ఆ భోజనం చేసిన ఆ టైంలో, రెస్ట్ టైంలో అందరూ మంచిగా రెస్ట్ తీసుకుని పడుకుంటారు. కానీ తనకున్న అదే సమయంలో ఆయన వెళ్ళి డ్యూటీ చూసుకుని ఆ సమయంలో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. దేవుని గురించి తన తప్పనంత అన్వేషణతో దేవుని గురించే. అలా రోజులు గడుస్తున్నాయి, కాలం గడుస్తుంది. సడన్గా ఒక రోజున ఆ బొగ్గు గనుల్లో, ఆ ఫ్యాక్టరీలో
భయంకరమైన ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు చాలామందికి కాలిపోయే బూడిదైపోయే పరిస్థితులు వచ్చేసాయి. అయితే ఆ పరిస్థితిలోనే ఈయన కూడా ఉన్నాడు. తనకు కూడా గాయాలు తగిలినాయి, అక్కడక్కడ చిన్నగా గాయాలని, అక్కడక్కడ కాలింది. మొత్తం మీద హాస్పిటల్ తీసుకెళ్లారు ఇతన్ని. సరిగ్గా మధ్యాహ్నం టైం అవుతుంది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. స్పృహ వచ్చింది, కోలుకున్నాడు. తన మనసులో బాధ ఉండిపోయింది. అరే ఇదే సమయానికి నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని, ఖచ్చితంగా దేవుణ్ణి కొనియాడుతూ దేవుణ్ణి కొలుస్తూ ఉండేవాడిని, ఆరాధిస్తూ ఉండేవాడిని. నాకేంటి ఇలాంటి శ్రమ ఎదురైంది? ఈ సమయం నేను దేవునికి మొరపెట్టుకునే సమయం, నాకేంటి ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి వచ్చింది అని కుమిలిపోతున్నాడు, కృంగిపోతున్నాడండి. సరిగ్గా మధ్యాహ్నం సమయం అయింది. తను ఎప్పుడు ప్రార్థన చేసుకునే సమయం అది. కానీ చూస్తే గాయాలైపోయి ఉన్నాయి, అక్కడక్కడ కాలి ఉన్నది, కోమాలోంచి బయట పడుతున్నాడు. అప్పుడే ఆ సమయంలో కుమిలిపోతున్నాడు. ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ప్రార్థన చేసుకునే పరిస్థితి కూడా లేదని. ఆ సమయంలో కళ్ళు మూసుకుని అట్లాగే ఉంటుంటుంటే ఒక హస్తం ఆయన దగ్గరకు వచ్చింది. అట్లా వెంటనే కళ్ళు తెరిచి చూసినప్పటికీ ఆ మహిమను చూశాడండి ఆ వ్యక్తి. వెంటనే దేవుని స్వరం వినబడుతుంది ఆ వ్యక్తితో. ప్రతిరోజు నీవు నన్ను ఎదుర్కోవటానికి దేవుని సన్నిధికి వచ్చావు, నేనే నిన్ను ఎదుర్కోవటానికి వచ్చానని దేవుడు మాట్లాడాడట. ఎంత అద్భుతమైన విషయం అండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. తన తోటోళ్ళందరూ కాలి బూడిదైపోతే తను దేవుని మీద ఉన్న మక్కువ, దేవుని మీద ఉన్న మమకారం, దేవుని మీద ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు అతని జ్ఞాపకం చేసుకుని కరుణించి తప్పించాడండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. తమ్ముడా, చెల్లి, దేవుని మీద నువ్వు ఎంత ప్రేమ కలిగి ఉంటున్నావు, పరసంబంధమైన విషయాల కొరకు ఎంతగా ఆలోచిస్తున్నావు. దేవుని గురించి ఆశపడిన వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆపదలో కూడా చెయ్యి చాపి ఆదుకునే దేవుడు మన దేవుడు. అయితే ఈ రోజున అనేకులు దేవునికి ఇవ్వవలసిన ప్రయారిటీ, ప్రాధాన్యత ఆయనకి ఇవ్వకుండా తన ఉద్యోగం, తన సంపద, తన జీవితం, ఈ లోక సంబంధమైన వాటి మీదనే మనసు నిలుపుతున్నాడు. నీవు భూమి మీద పరదేశీ యాత్రికుడు అయి ఉన్నావని ప్రభు గుర్తు చేస్తున్నాడు. సుమా, నీకు ఖచ్చితంగా పైనున్న వాటిని వెతకటానికి ఆలోచించు, అన్వేషించు. ఆ పరలోకపు సంబంధమైన ఆ దర్శనాలు, పరలోక సంబంధమైన ఆ అన్వేషణ నీకు కలగాలని దేవుని సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. ఇక మూడవ సందర్భాన్ని నేను మీకు చెప్తాను. పరదేశంలో యాత్రికులు ఎలా ఉంటారు అని అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరొక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచన భాగాన్ని చదువుకుందాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. చదవబడిన ఈ వాక్య భాగంలో మూడవదిగా దైవ భయము కలిగి ఉంటారు. పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. ఆత్మ సంబంధంగా మీరు ఆలోచిస్తున్నట్లయితే దైవ భయము కలిగి ఉంటారు పరదేశుల యాత్రికులు. వారికి ఒక భయం ఉంటుంది, దేవుని గూర్చిన భయం. ఈ లోకం అశాశ్వతమైనది, దేవుని రాజ్యం శాశ్వతమైనది అని ఒక దైవ భయము కలిగి వారు ఆ భక్తిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అందుకే అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు మనం చూస్తే, భయము నుండి పాపము చేయకుడి అని రాయబడి ఉంది. దైవ భయం ఉన్నవాడు పాపం జోలికి వెళ్ళలేడు కదండి. ఇప్పుడు కరెంటు గురించి తెలిసినవాడు కరెంటుని పట్టుకోడు కదండి. ఇది షాక్ కొడుతుంది, ప్రమాదం. మీరు అక్కడక్కడ చూడండి, కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు ఉంటాయి, అక్కడ ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అక్కడ ఒక సింబల్, ఎముకల బొమ్మ, ఆ యొక్క తలకాయ లాంటిది, అస్థిపంజరం బొమ్మ ఒట్టేసి డేంజర్, అపాయమని రాసి ఉంటుంది. అట్లాగే పెడుతుంటారులేని వెళ్ళి పట్టుకుంటే నిజంగా విశ్వరూపం చూస్తాం.
భయము నుండి పాపము చేయకుడి అనే మాటను మనం గమనిస్తాం. దైవ భయం ఉన్నవాడు పాపం జోలికి వెళ్ళటానికి భయపడుతూ ఉంటాడు. అరే, నేను పాపం చేసి దేవునికి విరోధంగా ఈ పాపం చేసి దేవునికి విరోధంగా ఈ పని చేశానని ఆ భావన వాళ్ళకి ఏర్పరచబడుతుంది. భయం లేనోడా బరి తెగించి తిరుగుతాడు. చూడండి, కొంతమంది భర్తలు ఉంటారు, ఏ భయం ఉండదు, వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. పొద్దున్న వెళ్ళిపోయి రాత్రి 12-1 గంటకు వచ్చి ఫుల్గా తాగేసి పడుకుంటారు. భయం లేని వాళ్ళు చేసే పనులు ఇవి. దైవ భయం ఉన్నవాళ్ళు దేవునికి భయపడతారు, దైవ సేవకునికి భయపడతారు, దేవుని సన్నిధికి భయపడతారు. పాపం చేయాలనే భయము పడుతూనే ఆ పాపం చెలుకు వెళ్ళకుండా పరిశుద్ధత కొరకు వాళ్ళు ప్రాకులాడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, అనేక సందర్భాలు మనం చూస్తాం. పవిత్రతను కాపాడుకుంటూ ఉంటారు. మీరు ఒక వాక్యాన్ని చదివిస్తాను, నిర్గమకాండం 20:20 నిర్గమకాండం 20:20. అందుకు మోషే, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును. దేవుని భయము మీకు కలగాలి అంటే, మీరు పాపం చేయకుండా ఉండాలంటే దేవుని భయం మీకుంటే ఆ పాపం జోలికి వెళ్ళరు. చాలామందికి తల్లిదండ్రులు అంటే భయం, వాళ్ళ మావయ్య అంటే భయం, చిన్నానంటే భయం, అమ్మంటే భయం. మరి దేవుడు అంటే భయం ఏది నీకు? దైవ భయం ఉంటే పాపం జోలికి వెళ్ళరు. పరదేశులం యాత్రికులం అని చెప్పిన ఈ మాటలో వారు దైవ భయం కలిగి ఉంటారు. ఆత్మీయంగా కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. నీ మాటల్లో, అరే ఏం మాట్లాడుతున్నాను నేను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను అనే భయం ఉండాలి. చూపులు, ప్రవర్తన, ఆలోచన, తలంపులు అన్నిట్లో దైవ భయం నీలో కనబడాలి. దైవ సేవకుల్ని మనం చూసినప్పుడు ఆ భయము మనలో కనబడుతూ ఉండాలి. దైవ భయమును కలిగి జీవించితే నిజంగా నువ్వు ఈ భూమి మీద పరదేశీ యాత్రికుడిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దైవ భయము లేకుండా అపవిత్రతలోను అనాలోచనలోను నువ్వు సాగిపోతుంటుంటే ఈ సమయంలో పశ్చాత్తాపడి సరి చేసుకుని సరిదిద్దబడి దైవ భయము కొరకే ఆ ప్రాకులాట ఎదురు చూపు దేవుడు నీకు అనుగ్రహించాలని నేను ఆశపడుతున్నాను. దేవుని గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో అనేకమైన సంగతులు మనం చూస్తాం కదండి. దేవుడు అంటాడు అబ్రహాముతో, నీకొక్కడే ఉన్న కొడుకుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టు అన్నాడు. అలా అన్నాడు. వెంటనే మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు, బలిపీఠం మీద తన కుమారుని అర్పిస్తాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకొక్కడే ఉన్న కుమారుని నాకిచ్చుట్లో వెనక్కి తీయలేదు కదా, ఎందు నిమిత్తం నువ్వు నాకు దేవునికి భయపడేవాడు అని గుర్తించానంటాడు. దేవుని భయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దేవుని మాటకి వింటారండి, లోబడతారు వాళ్ళు. దైవ భయం లేనోళ్ళు దేవుని మాట ఇంకేం అంగీకరిస్తారు? అరే, ఇది దేవుని మాట, దైవజనుడు చెప్పిన మాట, ఇది ఈ మాటకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అంగీకరించాలి, గౌరవించాలి, ఆ మాటకి లోబడాలి. ఆ మనస్సు మీలోకి రావాలని దేవుని సేవకుడిగా నేను మీకు ఆశతో ఈ మాటలు తెలియజేస్తున్నానండి. కొన్ని సందర్భాల్లో చాలామందిని మేము గమనిస్తూ ఉంటాం, వాళ్ళు సెల్ ఫోన్లు చూస్తూ ఉంటుంటే చాలామంది దేవుని భయం లేని వాళ్ళు ఎలా ఉంటారంటే, సెల్ ఫోన్లో దేవుని పాటలు ఉంటాయి, సినిమా పాటలు కూడా ఉంటాయి. నీకు 2 పాటలు ఉన్నాయంటే నీకు ఏ భయం ఉంది? ఏ భయము లేదు నీకు. నేను మధ్యకాలంలో ఒకళ్ళ పెళ్ళికి పిలిస్తే, ఒక 5 ఏళ్ల క్రితం ఒక పెళ్ళికి వేరే వాళ్ళు ఎవరో పిలిస్తే అక్కడికి వెళ్ళానండి. అదొక ఆచార సంబంధమైన భక్తి జీవితంలో కూడిన పెళ్ళిలా ఉంది మాకు అనిపించింది. సరే అని మేము వెనకాల వెళ్ళి కూర్చున్నాం. కార్డు ఇచ్చారు కదా, వెళ్ళాలి, తప్పదులే, వాళ్ళని పలకరించైనా వచ్చేద్దామని లాస్ట్లో ఎక్కడ కూర్చుని ఉన్నాను. వెళ్ళి లాస్ట్లో కూర్చుని ఉంటే పెళ్ళి జరుగుతుందండి. ఇంకా పెళ్ళికి సంబంధించినవి అన్నీ, అది క్రిస్టియన్ పెళ్ళి జరుగుతుంది. RCM భక్తులు చేస్తున్నారు అన్నమాట.
పెళ్లి జరుగుతుందండి, ఆ ప్రమాణాలు చేపిస్తున్నారు, అవన్నీ జరుగుతుంది. వెనకాల మేము కూర్చున్నాము, మా వెనకాల ఇంకా చాలామంది కూర్చుని, బాగా వెనకాల కొంతమంది ఉన్నారు. జైల్లో కేకలు, అరుపులు, ఓరు బాబోయ్ గందరగోళం. నేను నాతో వచ్చిన పిల్లోని చూసి, ఒరే ఎవరో కేకలు అరుపులు వేస్తున్నారు చూడండి అంటే, అన్న ఆడపిల్లలన్నా అరుస్తున్నారన్న, కేకలు వేస్తున్నారని, ఏళ్ళు వేస్తున్నారన్నా అంటున్నాడు. ఒరు బాబు, మగపిల్లలు ఏదో అరుసారు కేకలు వేశారంటే ఆ ఊర్లో వాళ్ళే రౌడీలంట. ఓ అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. అసలు వీళ్ళకి దైవ భయం ఉందా? దేవుని భయం ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారా అనిపించింది నాకు. దైవ భయము కలిగి ఉండాలి. దైవజనుడైన పౌలు చెప్తాడు, మీ సొంత రక్షణ భయముతో వణుకుతో కొనసాగించండి అన్నాడు. ఆ భయము లేకపోతే పరిశుద్ధతను కోల్పోతాం. పరమందున ఆ తండ్రి చిత్తాన్ని చేయలేని వారిగా మార్చబడతాం. నీలో ఆ దైవ భయం ఏర్పరచబడితే ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు, దేవునికి నేను లోబడి ఉండాలి, దేవుని కోసం వైరాగ్యంగా నేను జీవించాలి, ఆ భావం నీలోనికి వస్తుంది. లేదంటే మనుషుల దగ్గర భలే నాటకాలు ఆడతావు, మళ్ళా మామూలే. దేవుడు చూస్తున్నాడనే భయం ఉందనుకో, దైవ భయముకు తగినట్లుగా నీ జీవితం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ఒక అద్భుతమైన మాట కీర్తనల పుస్తకంలో రాయబడిన మాటలు మనం చూస్తాం. 4:4 చెప్పాడు, భయము నుండి పాపం చేయకూడదు అని చెప్పాడు. అక్కడ ఆదికాండంలో మరొక మాట కూడా నేను చదివిస్తాను. ఆదికాండం 42:18. ఆదికాండం 42:18. 3వ దినమున యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడువాడును. ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు యోసేపు తన గురించి. నేనెవరినో తెలుసా? దేవునికి భయపడేవాడిని. యోసేపు, నువ్వు నీలో దేవుని భయం ఉందా? అవునయ్యా, నాలో దేవుని భయం ఉంది. అందుకే యోసేపు జీవితం అంతిలంతిలుగా ఆశీర్వాదకరంగా మార్చబడిన, తన దేశం కాని ప్రాంతంలో పరదేశిగా ఉన్న తన జీవితం ఎంత దీవెనకరంగా మార్చబడింది. ఆలోచించవలసిన విషయం, దేవునికి భయపడిన యోసేపు జీవితం ఎంతో దీవెనకరంగా ఉంది. తన జీవిత విధానంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి. పాపం తన్ని ప్రేరేపించిన, దేవునికే భయపడుతూ వచ్చాడు. ఎన్నో కష్టాలు గుండా అతను వెళుతూ ఉన్నా దేవునికే భయపడుతూ వచ్చాడు. తన అన్నలు తన అమ్మేసిన, గుంటలో తోసేసిన, చేయలేని పని కోసం నేరం తన మీద మోపి చెరసాల్లో వేసిన, సింహాసనం మీద కూర్చున్న, దేవుని భయం. ఆ దైవ భయం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఒక ఉన్నత స్థాయిలోనే దేవుడు ఉంచుతాడు. ఆ భయం లేని వాళ్ళని మనం ఎవరు ఏం చేయలేం. కానీ నీతో ప్రభు అంటాడు, నువ్వు పరదేశీ యాత్రికుడు అయితే దైవ భయముతోనే నీ భక్తిని కొనసాగించాలి. ఒక చిన్న సంఘటన నీకు చెప్తాను, నీకు అర్థమవుతున్న కోసం, వివరం కోసం చెప్తాను. ఎడారిలో 2 కుర్రోళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. 2 క్రిస్టియన్సే ఎడారిలో వెళ్తూ ఉన్నారు. ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతూ ఉంటుంటే కొంచెం దూరంలోకి వెళ్తున్నప్పటికీ వాళ్ళకి బాగా ఆకలి వేస్తుంది. ఏమీ లేని పరిస్థితి, ఎడారిలో ఏం దొరుకుతుందండి. కొంచెం దూరాన్ని చూస్తూ ఉంటుంటే అక్కడ ఒక మసీద్ ఒకటి కనపడ్డది. మసీద్ లాంటి ముస్లిం సంబంధించిన మసీద్ ఒకటి కనపడ్డది. వాళ్ళిద్దరు పేర్లు ఏమిటంటే మైకిల్ ఒకడు, డేవిడ్ ఒకడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ, రే మనకి ఈ ఎడారిలో మనకి ఎవరు ఆహారం పెడతారు? ఎవరు మనల్ని పట్టించుకోలేని పరిస్థితుల మధ్యలో మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మనకి ఎవరు ఆహారం పెట్టే ఛాన్స్ లేదు, అవకాశం లేదు. కారణం ఏంటంటే ఎడారి ఇది. అక్కడ ఒక మసీదు కనబడుతుందిరా, అక్కడికి వెళ్దాం, వాళ్ళు మనకి ఏమైనా ఆహారం పెడతారు. అయితే వాళ్ళు మనకి ఆహారం పెట్టాలంటే మన పేర్లు మార్చుకుందాం, లేకపోతే వాళ్ళు మనకి ఆహారం పెట్టరు. వీడి పేరేమో మైకిల్, వాడి పేరేమో డేవిడ్. డేవిడ్ అనే వ్యక్తి అంటున్నాడంట, ఒరే బాబు, నీ పేరు మైకిల్ కాదు, మహమ్మద్ అని అనాలి. నా పేరు డేవిడ్ కాదు, ఇఫ్రాన్ అనాలి అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే మైకిల్ అనే వ్యక్తి అన్నాడంట, ఒరే ఆహారం కోసం, అల్పకాల పాపం కోసం, తిండి కోసం
పేర్లు మార్చేసుకుందామో కుదిరే పనే లేదు. నా పేరు మైకిలే. మిఖాయేలు దూత అని నాకు పేరు పెట్టాను, నా పేరు మైకిలే. నువ్వేమన్నా మార్చుకుంటే మార్చుకో, నేనైతే మార్చుకోను. అరే ఎవరేం చేస్తారా, నీకు మంచిగా ఆహారం పెడతారు, పేరు మార్చుకోరని 2 నిమిషాలు రా అంటే వాళ్ళు అడిగితే చెప్పరండి. కుదరదో. నేను మాట అంటే మాట. నేను దేవుడికి భయపడేవాడిని. సరే అని వీడి పేరు మైకిల్ లాగే ఉంచుకున్నాడు. వాడైతే ఆహారం కోసం ఈ డేవిడ్ అన్న వ్యక్తి ఏం చేశాడంటే ఇఫ్రాన్గా మార్చుకున్నాడు. సరే వాళ్ళిద్దరు బయలుదేరి అలా ప్రయాణం చేసి మసీద్ కనపడితే ఆ మసీద్ దగ్గరికి వెళ్ళారు. ఆ మసీద్ నడుపుతున్న గురువు గారు అక్కడ ఉన్నారు. బాబు నీ పేరేంటి అన్నాడు. నా పేరు మైకిల్ అండి అన్నాడు. వాస్తవమే చెప్పాడు. నీ పేరంటే నా పేరు ఇఫ్రాన్ అన్నాడు. అవునా, సరే అక్కడున్న పరిచారకుల్ని పిలిచి అరే మైకిల్కి తీసుకెళ్ళి అన్నం పెట్టండి రా, భోజనం పెట్టండి అన్నాడు. ఇతడు చూసి షాక్ అయిపోయాడు. ఏంటి ఆయనకి భోజనం పెట్టమని నాకు భోజనం పెట్టమలేదంటే, బాబు మన ముస్లిమ్స్ కదా, ఇప్పుడు రంజాన్ సీజన్, మనకి అన్నం ఇప్పుడు ఏం తినకూడదు ఇప్పుడు ఫాస్టింగ్ అన్నాడు. అంతే, ఇంకేముంది సంగతులు. నేను ఎందుకు ఈ సంఘటన నేను మీకు చెప్తున్నానంటే చాలామంది చిన్న వాటి కోసం ప్లేట్ రివర్స్ చేస్తుంటారు, మార్చేస్తూ ఉంటారు అన్నీ. నిజంగా నువ్వు దేవుని భయం ఉంటే నువ్వు భయం పడుతూనే ఉంటావు కానీ మార్చవు. ఏ ఎండకు ఆ గొడుగు ఎక్కుతూ ఉంటారు కొంతమంది. అలా ఉండొద్దు. నువ్వు ఆఫీస్లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, ఎక్కడున్నా దైవ భయము కలిగి జీవిస్తే మన జీవిత కాలం కాపాడబడుతుంది, మన భక్తి కాపాడబడుతుంది, మన రక్షణ కాపాడబడుతుంది. దేవుని భయము మన గుండెల్లో ఖచ్చితంగా స్థాపించబడాలి. ఇప్పటికేనండి దేవుని సేవకులంటే మేము భయపడుతుంటాం, దేవునికి భయపడుతూ ఉంటాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ మీద లెక్క అప్పచెప్పగలసిన వాళ్ళే మీ ఆత్మలు కాస్తున్నారు. వారు దేవుని సేవకులకి. అందుకే మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుడు మాట వినగలిగిన వాడు ఎవరు అని చెప్పాడు. అంటే దేవుని భయం ఉన్నవాడు ఖచ్చితంగా దైవ సేవకుడి మాట వింటారు, గౌరవిస్తారు. ఆ భయముతో నీ భక్తిని కొనసాగించాలి. అలా అంతం వరకు నీ జీవితం కాపాడబడుతుంది. శ్రేష్టమైన భక్తి నువ్వు చేయటానికి అవకాశం ఉంటుంది. కానీ లోకానికి, ఇరుగు పొరుగు వారికి, ఆచారానికి, బంధువులకి భయపడి దైవ భక్తి అనే ముసుగులో ఉన్నావు అనుకో, నిజంగా నీలో దేవుని భయం ఉండదు. కనుక దేవుని భయం ఉన్న ఆ దైవ భయమును కలిగి జీవించితే ఆ కృపను నువ్వు పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ భూమి మీద పరదేశులు, యాత్రికులమని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు నేను ముగిస్తున్నాను. దేవుని వాక్యం మనతో మాట్లాడింది. మనం భూమి మీద పరదేశులం, యాత్రికులమై ఉన్నాం. పరదేశులు, యాత్రికులు ఎలా ఉంటారో ఒక 3 సంగతులు ప్రభు మనకి సూటిగా తేటగా చెప్తూ వచ్చాడు. మొదటి అనుభవం ఏంటంటే ఆత్మకు విరోధమైన ఆ శరీర ఆశల్ని విసర్జిస్తారు. ఆ దిశగా నీ భక్తి చేయటానికి ఇష్టపడు. రెండవదిగా నీ ఆత్మ సంబంధమైన జీవితంలో పరసంబంధమైన వాటిని వెతకాలి. ఇక 3వ సందర్భం ఏమిటంటే ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చిన ఈ అనుభవాన్ని గమనించినట్లయితే దైవ భయం కలిగి జీవిస్తారు. ఇట్టి కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. పిల్లరా, విత్తబడిన వాక్యం మన హృదయాంతరంగంలో ఫలభరితంగా మార్చబడినట్లుగా అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఆకాశమందున దేవుని వైపు చేతులెత్తి మనసారా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు మాతో మీరు మాట్లాడిన మాటలన్నిటి కొరకే స్తోత్రం. అయ్యా, మేము ఈ భూమి మీద పరదేశులం, యాత్రికులమై ఉన్నామని నీ వాక్యపు వెలుగులో మరొక్కసారి మాతో మాట్లాడవయ్యా. ఘనులైన వారే ఈ లోకంలో గతించిపోతుండగా అయ్యా, నీ మాట, నీ వాక్కు విలువైనదిగా మాకు ఒక్కసారి బోధిస్తూ వచ్చారు. ఈ లోకమా శాశ్వతమని, నిత్య రాజ్యమును గూర్చి అన్వేషణ చేయమని జ్ఞాపకం చేశారయ్యా. మా దేవా, మీకు స్తోత్రం. పిల్లరా, ప్రార్థన చేసుకోండి. అందరూ మనసారా ప్రభువును వేడుకోండి. అయ్యా, నీ దేవుని సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థన చేయాలి. ఇదిగో పరదేశులు, యాత్రికులు ఎలా ఉంటారో ప్రభు మనకి చెప్పారు. వారి యొక్క అనుభవాలు, వారి గుణ లక్షణాలు,
వారి యొక్క స్వభావాన్ని ప్రభు మనకు గుర్తు చేశాడు. ఆత్మకు విరోధంగా పోరాడే ఆ శరీర క్రియలను విసర్జిస్తారు. ప్రభు ఆ శరీరాన్ని జయించే కృప నాకు ఇవ్వండి, ఆత్మ సంబంధిగా నన్ను మార్చండి అని ప్రార్థించు. అంత మాత్రమే కాదు, వారు పరసంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటారు. ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకోమన్నారు. ప్రభు ఆ దిశగా నన్ను సిద్ధపరచు నాయనా అని ప్రార్థించు. ఇదిగో దైవ భయము కలిగి ఉంటారని చెప్పారు కదయ్యా, ఆ భయము నా గుండెల్లో స్థాపించండి. మీరు చూస్తున్నారనే భయమును అనుగ్రహించండి నాయన. అందరూ మనసారా ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. విత్తబడిన వాక్యం మన హృదయంతరంగాల్లో ఫలభరితంగా మారినట్లుగా స్తోత్రించడము. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమేసయ్యా, హల్లెలూయా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. చప్పట్లు కొడుతూ ఏక మనసుతో ఏకీభవిస్తూ హృదయాంతరంగంలోంచి పశ్చాత్తాపడుతూ మనల్ని మనం ఆయన అప్పగించుకున్నాం. జీవితం మహోజ్వలం, స్వల్పకాలమే ఈ లోక జీవితం. మన భవ్య జీవితం మహోజ్వలం. మచిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధురక్షణం. మచిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధురక్షణం. కన్నులు శ్వాస జీవితం నాకు ఇయ్యవా. కన్నులు శ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే
చేసుకుందాం. విత్తబడిన వాక్యం మన హృదయాంతరంగాల్లో ఫలభరితంగా మారినట్లు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ఆరాధ్య దైవమైన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకుని ఈ దినం వాక్యలేఖనం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ భూమి మీద మేము పరదేశులను యాత్రికులమై ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. అయ్యా నీకు వందనాలు. పరదేశులైన నీ ప్రజలు ఏ విధంగా ఉండాలో మరొక్కసారి లేఖనాల ద్వారా ప్రతి వారిని మీరు సంధించినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఆత్మకు విరోధంగా పోరాడే శరీర ఆశలు విసర్జిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది దేవా. ఆ విధంగా నాయన శరీర ఆశలన్నిటినీ విసర్జించి ఆత్మానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు. అలాగనే పైనున్న వాటిని వెతికినప్పుడు ప్రభువా మేము పరదేశులు మన వాక్యం సెలవిస్తూ ఉంది. భూ సంబంధమైన వాటి వైపు మనసు పెట్టకుండా ప్రతి వారు పైనున్న యెరూషలేము వైపు చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగుననే భూమి మీద ప్రభువా దైవ భయము కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. బరి తెగించి తిరగకుండా, పాపం వైపు వెళ్ళిపోకుండా ప్రజలు నూతన పరచబడి దైవ భయము కలిగి ఆ దినము సమీపించుకొని మరీ ఎక్కువగా నీ సన్నిధిలో గడిపే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. రేపు నీ రాకలు రాబోతూ ఉండగా మా కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క పరలోకమును స్వతంత్రించుకునే ధన్యత ప్రతి బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ భూమి మీద ఉన్నంత కాలము పరదేశంలో మన గుర్తెరిగే జ్ఞానోదయము ప్రతి వారికి దయచేయండి. విత్తబడిన వాక్యాన్ని అందరి హృదయాల్లో నూరంతలుగా నీరు కక్కి ఫలభరితంగా మార్చండి. వాక్యానుసారంగా ప్రతి వారు నడుచుకునేటట్లు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించును. ఆమేన్.